ఈ ఫోటోను గమనించారా? శివుడు భిక్షాటన చేస్తూ ఉంటాడు. దీనికి ఒక కారణం ఉంది. ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో ఈ ప్రపంచమంతా భ్రమ అని, ఆహారం మాయా అని పిలువబడే భాగమని చెప్తాడు. ఆహార దేవతైన పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. ఆహారం యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలిసేలా చేయాలని పార్వతీదేవి ప్రపంచం నుంచి కనుమరుగైపోతుంది. ఆహారానికి దేవత అయిన పార్వతీదేవి లేకపోవడంతో భూమిపై ఆహారం లభించకుండా పోతుంది. ప్రతి ఒక్కరూ తీవ్ర ఆకలితో బాధపడుతూ ఉంటారు. అది గమనించిన పార్వతీదేవి తమ భక్తులు తీవ్ర ఆకలితో బాధపడుతూ ఉండడం తనకు ఇష్టం లేక ఆమె మళ్ళీ లోకంలోకి తిరిగి వస్తుంది. ఆమె ఆ తర్వాత పార్వతీ నగరమైన వారణాసిలో వంటగదిని తయారు చేసుకుని అందరికీ ఉచితంగా భోజనాన్ని అందిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు పరమేశ్వరుడు కూడా ఆమె వద్దకు వచ్చి భిక్షాటన చేస్తాడు. వచ్చినది పరమేశ్వరుడు అని గమనించిన పార్వతీదేవితో పరమేశ్వరుడు ఆహారం భ్రమ కాదని నేను అంగీకరిస్తున్నాను దేవి అంటాడు. దాంతో మాతా పార్వతీదేవి చాలా సంతోషిస్తుంది. తన చేతులతో శివునికి ఆహారం ఇస్తుంది. అప్పటి నుంచి పార్వతీదేవిని